హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ చుక్కుకూర పచ్చడి. చుక్కుకూర పచ్చడి ఎలా చేయాలనేది చూద్దామా? ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు జార్ తీసుకొని చుక్కుకూరకు సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. అట్లానే కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాం పచ్చికారం. ఇప్పుడు ఇదిగోండి, ఇలా మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా. పాన్ పెట్టుకొని ఆయిల్ ఏం పోయక్కర్లేదండి. చుక్కుకూర ఊరికే ఇట్లా వేసేసుకోవాలి. నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. కడిగేసుకొని ఇట్లా వేయించేసుకుని ఊరికే మగ్గిపోతుందండి. చుక్కుకూర ఎమ్మటే మగ్గిపోతుంది, ఆకుకూర కాబట్టి మగ్గబెట్టుకోవాలి. అట్లా ఆయిల్ ఏం పోయక్కర్లా, ఊరికే ఆవిరికే మగ్గిపోతుందండి. ఇట్లా మొత్తము మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా ఎట్లా మగ్గుతుందో, అట్లా ఆకంతా గొవ్వ అయిపోతుందండి. బాగా చూడండి, మంచిగా మగ్గిందండి. నేను అసలు ఆయిలే వేయలేదు, చుక్కకూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ చుక్కకూరకు తగ్గట్టు మనం పచ్చికారం తీసుకోవాలండి. మనం ఇందాక పచ్చికారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న పచ్చికారము దీంట్లో వేసుకొని కలిపుకోవాలండి. ఇప్పుడు నేను మనం తీసుకున్న పచ్చికారం వేస్తున్నానండి. మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదా, ఆ పచ్చికారం వేస్తున్నాను. ఇప్పుడు కలిపుకుందామండి మొత్తం కూడా. తనమంట పెట్టుకొని ఇలా కలిపుకోండి. మీరు ఇట్లా స్మాష్ చేసి ఇలా కలుపుతుంటేనే మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పచ్చికారం, మనం పచ్చిమిరపకాయలు వేసాం, కొంచెం ఆ పచ్చికారం ఉంటది కదండి, ఆ ఫ్లేవర్ పోవాలి. ఆ ఫ్లేవర్ పోయేదాకా, పచ్చివాసన పోయేదాకా అలా మగ్గబెట్టుకున్నాం అండి. మనం ఇప్పుడు ఒక పెద్దది ఉల్లిపాయ తరుక్కొని ఉంచుకోవాలండి. ఆ ఉల్లిపాయ తరుక్కున్నది దీంట్లో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు. అవి వేసేసుకోండి. ఇట్లానే 2 చిన్నులపాయలు చితక్కొట్టుకోండి. చితక్కొట్టుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు చిన్నులపాయ ఉల్లిపాయ వేసుకున్నాం కదండి, ఒక్కసారి పప్పు గుత్తుతో ఇట్లా చిదపండి. మొత్తం కూడా మంచిగా కలుస్తుందండి. చిదపండి మొత్తం కూడా ఇలా కలుపుకొని తిప్పుకోండి. ఎందుకంటే ఎక్కడైనా ఆకులు తొడియాలు ఏదైనా ఉన్నా కూడా మొత్తము కలిసిపోతుంది అనమాట, ఇలా చేస్తే పప్పు గుత్తుతో. ఇప్పుడు మనము ఇలా చిదిపిన తర్వాత తాలింపు పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా చిదుపుకున్నాం కదా, మొత్తము ఇలా ఉంచుకొని ఇంకొక చిన్న బాండి తీసుకొని ఆ బాండీలో తాలింపు వేసుకుందామండి. బాండి పెట్టుకోండి, బాండీలో ఆయిల్ పోసుకోండి. తాలింపు గింజలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు, దాంట్లో ఒక 2 చిన్నులపాయలు వేసాం కదా, దీంట్లో ఒక 2 చిన్నులపాయలు చితక్కొట్టి వేసుకోండి. అట్లానే కొంచెం ఇంగు వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపండి. షేడ్ రాగానే తీసేసి దాంట్లో వేసుకోవటమేనండి. అంతే అండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ చేసుకున్న బాండీ ఉంది కదండి, ఈ బాండీలో ఈ తాలింపు అంతా వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోండి. మంచిగా ఉంటదని దీంట్లో వేస్తున్నానండి. మనం వెడల్పాటి గిన్నె తీసుకోవచ్చు. ఆల్రెడీ వేసుకున్నాం కదా, అందుకని దీంట్లోనే వేస్తున్నాను కదా. కమ్మటి వాసన వస్తుందండి. ఒకసారి ఇట్లా అనుకోండి, ఎందుకంటే ప్రతి ఆకుకి పట్టిద్ది పచ్చడి. మగుంది వాసన అండి. చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం పచ్చడి అంతా కూడా. కమ్మటి చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.